అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించకపోతే ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తారు. కానీ పౌరులుగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని మాత్రం జనం విస్మరిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో సరిగ్గా అదే జరుగుతోంది. వానలు కురిసినప్పుడు కాల్వల్లోంచి వీధుల్లోకి మురుగు పోటెత్తితే అధికారులపై దుమ్మెత్తిపోసే జనం కార్పొరేషన్ వాహనాల్లో వేయాల్సిన చెత్తను మాత్రం మురుగు కాల్వల్లో పారేస్తున్నారు. మున్సిపాలిటీ ట్రాక్టర్లలో వేయాల్సిన చెత్త మురుగు కాల్వలో దర్శనమిస్తోంది. భారీ వర్షాలు కురిస్తే కాల్వల్లో పారాల్సిన వరద వీధుల్లోకి చేరుతోంది. నీళ్లు నిలుస్తున్నాయని మురుగు కాలువను శుభ్రం చేయగా ట్రాక్టర్ల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయంటే ఇన్నేళ్లు ఆ మురుగులో ఎంతటి నిర్లక్ష్యం పేరుకుపోయి ఉందో అర్థమవుతోంది. కరీంనగర్లో వ్యర్థాలతో కూరుకుపోతున్న మురుగు కాలువలపై మా ప్రతినిధి స్వామికిరణ్ వివరాలు అందిస్తారు. కరీంనగర్ కార్పొరేషన్లో ఓ కార్పొరేటరు తన ఏరియాలో ఎప్పుడూ వాన నీరు నిలవలేదు, కానీ ఈసారి ఎందుకు నిలిచింది అన్న అనుమానంతో అక్కడ ఉన్నటువంటి అంటే ఎక్కడైతే నీరు నిలిచిందో ఆ నీరు నిలిచిన ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి మురుగు కాలువను ఆయన బయటికి తీయించడం జరిగింది. అందులో ఉన్నటువంటి చెత్తను ఒకటి కాదు రెండు కాదు సుమారు 10 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఆ చిన్న మురుగు కాలువ నుంచి బయటికి వచ్చాయి. దీంతో అటు మున్సిపల్ సిబ్బంది కానీ అటు ఆ కార్పొరేటర్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా వాళ్ళంతా అవాక్కయ్యారు. ఇలాంటి పరిస్థితి అది కోర్టు రోడ్లో ఉన్నటువంటి జ్యోతినగర్లో జరిగింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలా చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందా అని చెప్పేసి ఈటీవీ బృందం కూడా అక్కడక్కడ పరిశీలన కోసం వెళ్ళింది. ఇలాంటి ప్రదేశాలు చాలా చోట్ల ఉన్నాయని ప్రస్తుతం మనకు తెలుస్తోంది. కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మురుగు కాలువల పూడికతీత పనులను వేగంగా చేపట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఏదో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒకే దగ్గర చెత్త వేసినట్టు కాదు. ఇది పక్కనే ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఈ కాలువ, ఈ పక్కన ఉన్నటువంటి మురుగు కాలువ నుంచి ఇప్పుడు స్వచ్ఛంగా పారుతున్నటువంటి ఈ మురుగు కాలువ నుంచి బయటికి వెళ్ళినటువంటి ప్లాస్టిక్ ఇదంతా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ మురుగు కాలువ నుంచే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా సుమారు 2-3 ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. పక్కనే అటువైపు ఒక కుప్ప ఉంది. ఈ కుప్ప కూడా ఇదే మురుగు కాలువ నుంచి మనకు బయటికి వచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఇది ఒక్కటే కాదు, వరుసగా మనం చూడొచ్చు ఇక్కడి నుంచి అక్కడి వరకు ప్రతి కుప్ప కూడా ఈ మురుగు కాలువలోంచి బయటికి వచ్చినటువంటి కుప్పనే. ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ఇతర అంటే దుకాణాల వాళ్ళు కానీ పై ప్రదేశంలో ఉన్నటువంటి దుకాణాల వాళ్ళు కానీ గృహ సముదాయాల నుంచి కానీ వచ్చినటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఎందుకు మీ ఈ పరిధిలో ఈ మురుగు కాలువలో ఇన్ని ట్రాక్టర్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఎందుకున్నాయి అసలు? ఇక్కడ ఉన్న ప్రజలు ఈ డ్రైనేజ్లో ఈ వాటర్ బాటిల్స్, ఈ మందు బాటిల్స్, కవర్స్ ఇంట్లో పడేసే మొత్తం ట్రాక్టర్లో మున్సిపాలిటీకి వేసే బ్యాగులన్నీ డ్రైనేజీలో పడడం వల్ల ఇది జరుగుతున్నది. ఇప్పుడు ఏంటంటే మా ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే మీ దగ్గరికి స్వచ్ఛ ఆటో వస్తున్నది, మున్సిపల్ ట్రాక్టర్ వస్తున్నది, డైలీ రిక్షాలు వస్తున్నాయి. ఇంత అవేర్నెస్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి చేసినా కానీ మీరు ఒక 50-60 రూపాయల గురించి ఆలోచించి ఈ చెత్త డ్రైనేజీలో పడడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడేది. మీరు వేసే చెత్త వల్ల దాదాపు కొన్ని కుటుంబాలకు ఇబ్బంది కలుగుతున్నది. ఇలా అసలు ఇంత వెళ్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 ట్రాక్టర్ల చెత్త వెళ్ళింది. ఈ చెత్త వలన ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు ఇటు వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ రోడ్ల మీద కానీ డ్రైనేజీల మీద కానీ చెత్త పడేయకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసైతే సండే కూడా వాళ్ళు స్వచ్ఛ ఆటో వాళ్ళు తిరుగుతున్నారు, రిక్షాలు, ట్రాక్టర్, ఆటో. కొంతమంది ఏంటంటే ఈ డబ్బులు ఇవ్వలేక మేము బయట పడేస్తామని చెప్పేసి రెంటర్స్ వీళ్ళు ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకు కూడా సూచించేది ఏంటంటే మీరు ఈ బయట పడేయడం వల్ల చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి ఏమన్నా కొంచెం మేల్కొని మన ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి మీరు ఎట్లా బయట పడేస్తున్నారో ఎదురు వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి చెత్త పడేద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ మురుగు కాలువలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని నిర్లక్ష్యంగా పారేస్తున్నారు. జనాల నిర్లక్ష్యం కారణంగానే అంటే ఈజీగా సులువుగా మురుగునీరు పారాల్సినటువంటి నాళాలన్నీ కూడా మురుగు కాలువలన్నీ కూడా మూసుకుపోతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు ఆ వ్యర్థాలన్నీ మురుగు కాలువలో నిండి కాలువలో ప్రవహించాల్సినటువంటి నీరంతా కూడా వీధుల్లోకి వచ్చి రోడ్ల మీదకి వచ్చి చుట్టుపక్కల జనాలన్నిటి కూడా అనారోగ్యం కలిగించే విధంగా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కార్పొరేషన్ వ్యాప్తంగా కూడా ఉంది. ఇట్లాంటి చెత్త ఎక్కడెక్కడ వచ్చింది? ఇప్పుడు నువ్వు ఏ ఏరియాలో శుభ్రం చేసినా ఎక్కడెక్కడ వచ్చింది ఇట్లా? మన కోర్టు టు శివ థియేటర్ లైన్లో ఎస్బీఐ ఆ రోడ్లో, మళ్ళీ ప్లస్ ఇక్కడ మంచిర్యాల చౌరస్తా రూట్లో కూడా వెళ్ళింది.
ఈ మన కోట టు శివ థియేటర్ లైన్లో 7 ట్రాక్టర్లు అవుతుంది. 7-8 ట్రాక్టర్ల చెత్త ఎట్లా పేరుకుపోయింది అని అంటున్నాను నేను. ఈ వాటర్ బాటిల్ కానివ్వండి, మందు బాటిల్ కానివ్వండి, ఈ బట్టలు అన్నీగా చెత్త చెదారం వల్ల అంత మోరంతా ట్రక్ అయి వాటర్ వెళ్ళడం లేదు. 1 ఇయర్ సిల్ట్ తీపిస్తాం కదా, అదేవిధంగా తీపిద్దామని మూతలు తీసేసరికి ఈ రకంగా జామ్ అయిపోయింది. ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నారు కదా, మరి చెత్త అంతా దీనికి ఎందుకు వస్తుంది అసలు మీరేమనుకుంటున్నారు? పబ్లిక్ వేసేదాన్ని బట్టే కానీ. మొత్తంగా చూస్తే కరీంనగర్ మున్సిపాలిటీలో సుమారు 143 మెట్రిక్ టన్నుల చెత్త ఒక్క రోజుకు మనకు బయటికి వస్తుంది. ఈ చెత్తనంతా సేకరించడానికి ఇంటింటికి స్వచ్ఛ ఆటోలు, సుమారు 100కు పైగా స్వచ్ఛ ఆటోలు ఉన్నాయి. వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి చెత్తను కలెక్ట్ చేయడానికి కూడా సపరేట్ ప్రత్యేకంగా ఒక ఏజెన్సీ కూడా ఉంది. వీళ్ళంతా అక్కడే చెత్త వేయాలి. కానీ అలా స్వచ్ఛ ఆటోల ద్వారా, మున్సిపాలిటీ ట్రాక్టర్ల ద్వారా, చెత్త సేకరించే ఏజెన్సీల ద్వారా డంపుకి యార్డుకు చేరాల్సినటువంటి చెత్త అంతా కూడా ప్రస్తుతం మురుగ్గాలలో దర్శనమిస్తుంది. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటిదనేది కూడా అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే స్వచ్ఛ ఆటోలు రోజు తప్పించి రోజు, 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇంటింటికి వెళ్తున్నాయి. 3 రోజుల పాటు ఇంట్లో పెట్టుకున్నటువంటి చెత్తను ఎక్కడ పారేయాలో తెలియని జనాలు కొన్ని చోట్ల కూడళ్లలో పారేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి పెద్ద మురుగు కాలువలు ఓపెన్గా ఉంటే ఆ ఓపెన్ కాలువలోనే వాటిని వేస్తున్నారు. మనం ఈ బయటికి వెళ్ళినటువంటి కుప్పలన్నింటినీ కూడా గమనిస్తే చెత్త అంతా కూడా ఒక కవర్లో చుట్టి దానిలో పారేసినటువంటి దృశ్యాలు మనకు విచ్చలవిడిగా కనిపిస్తాయి. అయితే ఇంటింటికి చెత్త సేకరణ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా ఈ మురుగు కాలువలో మనకు ఈ చెత్త పేరుకుపోవడానికి ఒక కారణం. రెండవది, ఎవరైతే ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారో హోటల్స్ కానీ, టీ కొట్లు కానీ, తర్వాత వీళ్ళంతా అంటే సామాన్య జనం కానీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఈ చెత్తను పారేయాలో తెలియక, అంటే ఎక్కడికక్కడ చెత్త కుండీలు అందుబాటులో లేకపోవడం వల్ల కూడా దగ్గరలో ఉన్నటువంటి మురుగు కాలువలో ఆ ప్లాస్టిక్ బాటిళ్ళని, వ్యర్థాలని కూడా పడేస్తున్నారు. ఈ విధంగా కూడా మురుగు కాలువలో మనకు చెత్త పేరుకుపోతుంది. మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఈ కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం పూడికతీత పనులైతే జోరుగా కొనసాగుతున్నాయి. ఇకపైన ఇలాంటి చెత్త మురుగు కాలువలో పడకుండా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కార్పొరేషన్ కూడా చెత్త సేకరణను సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ పరిస్థితి గుర్తు చేస్తుంది. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.